దివ్యాంగుల మనసు నొప్పించే జోకులు వేసే కమీడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. కోర్టుకు క్షమాపణ పత్రం ఇవ్వడంతో పాటు తమ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ చెప్పాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వైఖరి ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నించింది. రణ్వీర్ అల్హాబాదియా సమైరైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియా గాట్ లేటెంట్ వివాదానికి సంబంధించిన పిటిషన్లతో కలిసి తాజా పిటిషన్ను విచారించింది సుప్రీం ధర్మాసనం. దివ్యాంగుల మనసు నొప్పించే జోకులు వేసే కమీడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. కోర్టుకు క్షమాపణ పత్రం ఇవ్వడంతో పాటు తమ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ చెప్పాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వైఖరి ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నించింది. రణ్వీర్ అల్హాబాదియా సమైరైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియా గాట్ లేటెంట్ వివాదానికి సంబంధించిన పిటిషన్లతో కలిసి తాజా పిటిషన్ను విచారించింది సుప్రీం ధర్మాసనం.